ఐలయ్య గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు న్యూ డెమోక్రసీ నుంచి. ఐలయ్య గారు నమస్తే. సో ఇక తుపాకీ తూటాలు ఇక వినిపోయేదా? కేంద్రం ఆపరేషన్ కగార్ను చాలా కీలకంగా తీసుకుంది, ఎక్కడికక్కడ అంతమొందిస్తూ ఉక్కుపాదం మోపుతూ ముందుకు సాగింది. సో ఇక మావోయిస్టులు మొన్న చూసాము, మనం లొంగిబాట్లు చూస్తూనే ఉన్నాం. తో పాటు హిడ్మా లాంటి బలమైనటువంటి గెరిల్లా ఉద్యమ నాయకుడే మరణించారు. సో మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యులు ఇంకా కొంతమంది, తిరుపతి లాంటి వ్యక్తులు ఇంకా ఆచూకీ తెలియాల్సినటువంటి అవసరం. బట్ ఈరోజు కూడా కొంతమంది లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి ఈ డాక్యుమెంట్ని ఎట్లా చూస్తున్నారు? ఆయుధాలు వదిలేద్దాం, ఇక రహస్యంగా ఉండి కొట్లాడేటువంటి పరిస్థితి లేదు అన్న ఈ డాక్యుమెంట్ని అండ్ ఈరోజు లొంగుబాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఎట్లా చూస్తున్నారు? సరే, దీన్ని లొంగుబాటు అని నేను, ఇది పోలీసులు అరెస్ట్ చేస్తారంట. ఓకే అండి, ఇప్పుడు ఈ విప్లవోద్యమంలో ఇలాంటివి సరెండర్స్ కొత్త ఏమి కాదు, మొదటి నుంచి ఉన్నాయి. మనం తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా ఇలాంటి ఉద్యమాల్లో సహజంగానే ఉంటాయి. వాటిని అదొక ప్రత్యేకంగా ఇప్పుడే కొత్తగా జరుగుతున్నట్టు చూడాల్సినటువంటి అవసరం ఏమి లేదు. ఇక్కడ మావోయిస్టులు వర్సెస్ ప్రభుత్వం అనేటటువంటిది, ఒక యుద్ధం జరుగుతుంది అనేటటువంటిది ఒకటి క్రియేట్ చేయబడుతుంది. 2026 మార్చి 31 నాటికి అంతం చేస్తామని చెప్పి ప్రకటించి అమలు జరపడుతున్నటువంటి ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో, నిజంగానే ఒక ధర్మయుద్ధం అయితే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనేటటువంటి ప్రశ్న మన ముందు ఉంటుంది. మనం కూడా అట్లా చూడవచ్చు. ఇది ధర్మయుద్ధం కాదు, ఇది పూర్తిగా అధర్మయుద్ధం. ఆపరేషన్ కగారు ప్రారంభమైన కాడ నుంచి మావోయిస్టుల నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. వాళ్ళు లేఖలు రాశారు, చర్చిద్దాం, చర్చలు జరుపుదాము, శాంతి చర్చలు జరుపుదాం అనేటటువంటి లేఖలు 1, 2, 3 సార్లు కూడా వాళ్ళు లేఖలు రాసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ప్రతిపాదనలు వాళ్ళ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధి అనేక సందర్భాల్లో ఆ ప్రకటనలు చేసి ఉన్నారు. సో ప్రభుత్వం ఎందుకు చర్చలకు సిద్ధం కావట్లేదు? ఇప్పుడు చర్చలు అనేవి కొత్త ఏం కాదు కదా. మనకు జమ్మూ కాశ్మీర్లో సుదీర్ఘకాలం జరిగినటువంటి ఒక హింస, టెర్రరిజానికి అటు పంజాబ్లో కానివ్వండి, జమ్మూ కాశ్మీర్లో కానివ్వండి, ఎంత హింస ప్రజ్వరిల్లిందో చూశాం గతం. అట్లాంటి వాళ్ళతోటి ప్రభుత్వం సామరస్యపూర్వకంగా చర్చలు జరిపింది. ఈరోజు పంజాబ్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసినటువంటి దాన్ని కూడా మనం చూసాం. అలాంటి వాళ్ళతో కూడా చర్చలు జరిపి ఈరోజు అక్కడ ఒక సామరస్య శాంతిపూర్వక వాతావరణం సృష్టించబడింది చర్చల వల్లనే. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి హింస, దేశంలోనే అత్యంత హింసాత్మక ఘటనలు, టెర్రరిస్ట్ ఘటనలు జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో. కానీ ఈ రోజు అవి ఎందుకు తగ్గుముఖం పెట్టినాయి? ఎట్లా చర్చలు జరిపారు? ప్రభుత్వం ఎందుకు దిగి వచ్చిందంటే, చర్చలు జరపడం అంటే ఓడిపోవడమా? ఇవాళ ఇంత బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, సైనిక వ్యవస్థ ఉంది అని చెప్పుకునేటట్టు. అంటే ఐలయ్య గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం చర్చలు జరపడట్లేదు, క్లియర్. మావోయిస్టులు కూడా ఆయుధాలతో లొంగిపోయినటువంటి చరిత్రలు చాలా అరుదనే చెప్పాలి. సో అట్లాంటిది భూపతి, అమిన్టుసే అలియాస్ మల్లోజుల్ లాంటి వ్యక్తులు ఆయుధాలతో లొంగిపోతున్నారు. సోను ఆసన్న లాంటి వ్యక్తులు కూడా వాళ్ళు పోరాటాన్ని విరమించేసుకున్నారు. హిడ్మా కంటే ముందే, హిడ్మా కంటే సీనియర్గా ఉన్నటువంటి రామ్దేవ్ కూడా, ఆయన కూడా ఈ సాయుధ పోరాటాన్ని విరమించేసుకున్నటువంటి పరిస్థితి. అంటే నేను ఏమంటున్నా అంటే, పార్టీలోనే చీలికలు వచ్చాయి, మావోయిస్టుల్లోనే చీలికలు వచ్చాయి, ఇందులోనే 2 వర్గాలుగా ఉన్నాయి. మల్లోజులతో లొంగిపోయిన వల్ల, లేదంటే అంతకుముందు లొంగిపోయిన వల్ల ఈ పార్టీలో ఎవరెవరు యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి ఏంటి అన్నటువంటి లింకులు ఇస్తున్నారు. సో ఇచ్చి హిడ్మా ఈరోజు అఫ్కోర్స్ హిడ్మా మరణాన్ని ఎన్కౌంటర్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. లేదు, మెడికల్ ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నటువంటి వ్యక్తిని పట్టుకొని కాల్చి చంపారని చెప్పేసి మావోయిస్టు పార్టీ చెప్తోంది. సో పార్టీలో చీలికలు ఉన్నాయి, పార్టీలోనే కోవట్టులు ఉన్నారు అన్నది ఇంకొక పాయింట్. అంటే పాయింట్ ఏంటంటే, ఆపరేషన్ కగార్ ఎండింగ్కి వచ్చింది అనుకోవాలా? మావోయిస్టులు అంతమవుతున్నారా, మావోయిజం అంతమవుతోందా? ఈ 2 ప్రశ్నలకు సమాధానం ఏం చెప్పొచ్చు? మావోయిస్టుల్ని అంతం చేయొచ్చండి ప్రభుత్వం. ఎందుకంటే ఇంత బలగము ఉన్నటువంటి లక్షల సైన్యాన్ని మోహరించి డ్రోన్లతోటి, ర్యాకెట్లతోటి అసలు ఒక శ్మశాన వాతావరణాన్ని ఈరోజు బస్తర్ ప్రాంతంలో సృష్టిస్తున్నటువంటి బలమైన కేంద్ర ప్రభుత్వం వ్యక్తుల్ని అంతం చేయడం అనేటటువంటిది వాళ్ళు విజయం సాధించవచ్చు. కానీ మావోయిజం అనేటటువంటిది అది ఒక సిద్ధాంతం. మావోయిజాన్ని అంతం చేయడం అనేటటువంటిది అది సాధ్యమయ్యేటటువంటి మావోయిజం కూడా బ్రతుకుండాలంటే
మావోయిజం కూడా బ్రతికి ఉండాలంటే మావోయిస్టుల రిక్రూట్మెంట్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. సో వచ్చినటువంటి అడవుల్లో పునాది అక్కడి ఉండి నుంచి. ప్రజల్ని చైతన్యం చేసేటువంటి మావోయిస్టులు ఇప్పుడు జనజీవనంలోకి వచ్చి ఆ ఇజాన్ని కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి ఉందా? కొత్త రిక్రూట్మెంట్లు అయ్యేటువంటి పరిస్థితి ఉందా? ఇప్పటి వరకు మరణిస్తున్న వాళ్ళు, ఎన్కౌంటర్లో చనిపోతున్న వాళ్ళు, లొంగిపోతున్న వాళ్ళంతా కూడా 60-70 ఏళ్లకు పైపడ్డటువంటి వాళ్ళు ఇక వాళ్ళతో కాక వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో కొత్త రిక్రూట్మెంట్స్ కూడా లేవు కదా మావోయిస్టులు. రిక్రూట్మెంట్ కు వాస్తవంగా అవకాశం కూడా లేదండి. ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ బయటకు వస్తున్నటువంటి వాటిని, ఒక సంవత్సరం క్రితం వాళ్ళు రాసుకున్నటువంటి సర్క్యులర్స్ కూడా ఇటీవల బయటకు వస్తున్నటువంటి వాటిని చూసినప్పుడు అసలు భారత విప్లవోద్యమంలోనే ప్రభుత్వంతో ఇప్పుడు సాయుధ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందా లేదా అనేది ML శ్రవంతిలో ఒక పెద్ద చర్చ ఉన్నది. మావోయిస్టులు మినహా మిగతా వాళ్ళు సాయుధ పోరాటం చేయాల్సినటువంటి రాజకీయ పరిస్థితి ఉంది, సాయుధ పోరాటం చేయటం అనేది అతివాదం అవుద్ది అనేటటువంటి ML శ్రేణులే ఎక్కువ ఉన్నాయి, నక్సలైట్ శ్రేణులే భారతదేశంలో. ఇదొక చర్చ. మావోయిస్టుల్లో కూడా ఈనాడు మనం సాయుధ పోరాటం చేసే చైతన్య స్థాయి ప్రజలకుందా, ప్రజల యొక్క రాజకీయ చైతన్యంతో. సో ఏదేమైనా కానీ ఇక తుపాకులు పట్టుకుంటే బతకలేం అన్నటువంటి నిర్ణయానికి మావోయిస్టులు ఇప్పుడు కాదు, 2026లో కాదు, 2024లో జరిగినటువంటి పొలిట్ బ్యూరో సమావేశంలోనే జరిగింది. ఆ రోజే డాక్యుమెంట్ రాయడం జరిగింది. ఆ రోజే రాష్ట్ర కమిటీలకు కూడా ఈ లేఖలను పంపించారు అన్నది ఈరోజు మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి క్రమంలో ఈరోజు డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మొదటి నుంచి చూసుకుంటే కనుక మావోయిస్టులు దరిదాపు 5,000 మంది వరకు కూడా అరెస్ట్ అయినటువంటి పరిస్థితి 1980 మొదలు ఈ రోజు వరకు చూసుకుంటే. సో కొంతమంది కీలకమైనటువంటి అగ్రనాయకత్వం, నంబాల కేశవరావు లాంటి వ్యక్తులు కానీ, లేదంటే హిడ్మా లాంటి వ్యక్తులు కానీ, వాళ్ళ కంపెనీ MD ప్రకటించిండు మల్లోజుల వేణుగోపాల్కి కానీ వాళ్ళకి కానీ మేము కల్పిస్తాం, ఆయన అంబాసిడర్గా పెట్టుకుంటాం, వాళ్ళకు ఉపాధి కల్పిస్తాం అని చెప్పి ప్రకటించారు. వీటన్నిటి ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఈనాడు ఇక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏదైతే ఒక లక్ష్యంతో ఉన్నదో అన్ని రకాల పబ్లిక్ సెక్టార్స్ని అమ్మేశారు, ప్రభుత్వ ఆస్తులను అమ్మేసింది ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వం అంతా కూడా ఈ సంపదన అంతా కూడా ప్రైవేటు కార్పొరేట్లకు దోచిపెట్టేటటువంటి స్థితిలో ఉంది. వాళ్ళ కన్నంతా కూడా ఆదివాసీ ప్రాంతాల మీద ఉంది. ఇవాళ చెప్పుకునే వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పోరాట ప్రాంతాల్లో 28 రకాల విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. వాటిని మైనింగ్ చేసి బయటకు తీసుకురావడానికి ప్రభుత్వానికి కానీ ప్రైవేటు కార్పొరేట్స్ కానీ అవకాశం లేని పరిస్థితి ఉంది. ఆదివాసీ పోరాటాలు కొత్త కాదు భారతదేశంలో. ఇప్పుడు రంప ఉద్యమం నుంచి బ్రిటిష్ కాలం కంటే ముందు నుంచి కూడా ఆదివాసీ ఉద్యమాలు ఉన్నాయి. ఆ ఆదివాసీ ఉద్యమాల కొనసాగింపే ఈరోజు ఛత్తీస్గఢ్ కానీ, గడ్చిరోలి కానీ, ఒరిస్సా, జార్ఖండ్ ప్రాంతాల్లో కానీ ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీల యొక్క భాగస్వామ్యంతో జరుగుతున్నటువంటి విప్లవోద్యమం అది. అందులో మావోయిస్టులు ఉన్నంత మాత్రాన అది టెర్రరిస్ట్ ఉద్యమం కాదు. అది మరొక రకంగా విదేశాల మీద యుద్ధం చేసి అంతమొందించే విధంగా ప్రభుత్వం తీసుకునేటటువంటిది